నమ్మనే. ఆయన అలాంటి వారు కాదు. కళ్ళతో చూసింది చెప్పాను, వినకపోతే నీ కర్మ. అయినా లేనివాడు బ్రతుకులంతా ఇంతే అంటే విన్నావా? అనుభవించు. నేను బతకడం వేస్ట్, చచ్చిపోతాను. సీత, సీత, తలుపుతీయమ్మా. సీత, అర్థం చేసిన పనికి నువ్వెందుకమ్మా చావడం? తలుపుతీయమ్మా, నేను చెప్పేది వినమ్మా. సీత, అమ్మా తలుపుతీయమ్మా. పడితేను, అరే పడితేను, పడితేను. బాబు త్వరగా రండి బాబు. బాబు అమ్మాయి లోపలికి వెళ్ళి తలుపేసుకుంది బాబు. సీత, 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 ఏంటి సీత ఇది? నన్ను అర్థం చేసుకుని నిందేనా? నీకు పెళ్ళైందట కదా. అబ్బా పెళ్ళైంది అతనికి కాదు నాకు. చెప్పేది వినువేంటి? అయినా సీత, నేను బొబ్బిల్ రాజు వారు కోడలు చేస్తానని చెప్పాను కదా, నా మీద నమ్మకం లేదా? ఏంట్రా నా చెల్లెలికి మైమాట చెప్పి మోసం చేస్తావా? నిన్ను చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. లేకపోతే ఏంట్రా మన బతుకులు ఎక్కడ? ఈ బొబ్బిల్ రాజా కొడుకు ఎక్కడ? ప్రేమ పేరు చెప్పి పేదాలతో ఆడుకోకండి రా. అవును, ఆడుకోకండి. అరే సీమ, పేదేంటి పెద్దేంటి, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ప్రేమ ముందు ఏది నిలబడదు. అవును, ఏది నిలబడదు. నువ్వు ముయ్యి. ఇవన్నీ మాట్లాడడానికి సరిపోతారా? రేపు పెళ్లి దాకా వస్తే కానీ తెలియదు. రేపటిదాకా ఎందుకురా, ఈ రోజే ఈ క్షణమే పెళ్లి జరిపిస్తా. మరి మా నాన్న విన్నావుగా? ఇంకా బాబు 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 ఏం చెప్తావు చెప్పు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. వీళ్ళ నాన్న సంగతి నేను చూసుకుంటాను. ఏంటన్నా నువ్వు చూసుకునేది? అరే మై హూనా. నిజంరా, నేను చెప్పేది నమ్మరా? మై హూనా, రారా. అరే బాలు, నా చెల్లెలు పెళ్లి చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. చదువుకోరా, మన ఏరియా పిల్లకి మనం పెళ్లి చేయకుండా ఇంకెవరు చేస్తారా? సరే పదండి. ఎక్కడికి? పెళ్లి అయిపోయింది కదా బొబ్బిల్ రాజా వారింటికి. పెళ్ళయింది వాళ్ళకు, నువ్వెక్కడికి? ఆయన అన్నయ్య కదా. ఏదో టాటా బిర్లా అన్నట్టు చెప్పేవే. నువ్వు అమ్మాయి అన్నయ్య అని తెలిసి చెప్పమంటా. చెప్పమంటాడు. అంటే ఈ జీవితంలో నా చెల్లెలను చూడడానికి వీల్లేదా? అలా అని ఎవరన్నారా? 2 రోజులకు నేను అన్ని సెట్ చేస్తాను కదా. ఇదేం తిరకాసురా? ఇదేం తిరగాసు? మన దగ్గర అరకాసు కూడా లేనప్పుడు ఈ తిరకాసు తప్పదురా. నమ్మొచ్చా? తాళి కట్టించిన విషయంలో నమ్మిన వాడివి, కాపురం నిలబెట్టే విషయంలో నమ్మలేవా? నమ్మరా నమ్మరా మై హూనా.